ఛానల్ అయితే మన ఈ చర్చికి మన బిగ్ బాస్ ఎంఐఎన్ఎల్ అన్న అయితే రాబోతున్నాడు అనమాట. సో ఎంఐఎన్ఎల్ వచ్చేసి మన పల్నాడు జిల్లాలోనే వైకుంఠపురం అనమాట. అన్నయ్యకైతే ఇది చాలా అత్యంత ఇష్టమైన చర్చి అనమాట. సో ఇక్కడ మొత్తం కూడా కోవితులు ముట్టేసేసి కోరికలన్నీ కోరుకుంటారు అనమాట. తన కోరికలు కోరుకుంటే మొత్తం కూడా నెరవేర్తాయి అని చెప్పేసి వీళ్ళ నమ్మకం అనమాట. సో మరి కాసేపులో అయితే ఎంఐఎన్ఎల్ అయితే ఈ చర్చికి అయితే రాబోతున్నాడు. సో ఎవరైనా వీడియో చూసే వాళ్ళు కూడా ఏమైనా అభిమానులు మొత్తం కూడా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ప్రతి సంవత్సరం వాళ్ళ ఊర్లో జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో ఎంఐఎల్ అయితే పాల్గొంటారన్నమాట. సో ఎంఐఎల్కి అత్యంత ఇష్టమైన పండుగ. ఎన్ని పనులను కూడా పక్కన పెట్టేసి ఇక్కడ జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని ఇక్కడ కొవ్వొత్తు వెలిగించేసి తన మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే మొత్తం కూడా తీరుతాయని ఇక్కడ మొత్తం కూడా ప్రజలైతే విశ్వసిస్తారు. సో ఎంఐఎల్కి అత్యంత ఇష్టమైన చర్చి కూడా. గైస్ చూసారా, ఎంఐఎన్ఎల్ అన్న ఊర్లో జరిగే అత్యంత ముఖ్యమైన పండుగ అనమాట. సో ఊర్లో ఉన్నటువంటి చిన్న పెద్ద ముసల మొత్తక అందరూ వచ్చారు. సో ఎంఐఎన్ఎల్ అన్న బిగ్ బాస్ తర్వాత ఈ చర్చికి వస్తున్నట్టు తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారన్నమాట. సో ఎంతమంది జనంలో ఎంఐఎన్ఎల్ అన్న ఎదగడం అంటే మామూలు విషయం కాదు. సో మీ అందరి కోసం అయితే ఎంఐఎన్ఎల్ అయితే వెతికి అత్యంత దగ్గరగా అయితే చూపిస్తాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. అట్లా అనుకున్నామో లేదో ఎంఐఎన్ఎల్ అన్న ఇంత దగ్గరగా రావడం అయితే నేనైతే నమ్మలేకపోతున్నాను. సో దగ్గర నుంచి చూడడానికి నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. సో చూసిండేది ఎంఐఎన్ఎల్ అన్న ఎంత సింపుల్గా అయితే ఉన్నాడో. గైస్ చూసారా ఎంతమంది అయితే జనం వచ్చారో, ఇసుకైతే రాళ్ళంతమంది జనం అయితే వచ్చారన్నమాట. సో చర్చిలో రోడ్డు బయట మొత్తం ఎక్కడ చూసినా కూడా జనమే. సో ఎంఐఎన్ఎల్ బిగ్ బాస్ తర్వాత తన గ్రామానికి రావడంతో ప్రజలు మొత్తం కూడా సెల్ఫీలతో హోరెత్తించారు. సో ఎంఐఎన్ఎల్ ఫ్యామిలీ మొత్తం కూడా గుడికైతే వచ్చారు. ఈ గుడి చుట్టూ 3 చుట్టూ తిరిగిన తర్వాత మళ్ళీ వస్తారన్నమాట. సో మళ్ళీ వచ్చిన తర్వాత అత్యంత దగ్గరగా అయితే ఎంఐఎన్ఎల్ ఫ్యామిలీ అంటే ఎంఐఎన్ఎల్ అయితే చూపిస్తాను. సో వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. గైస్ చూడండి, బిగ్ బాస్ ఎంఐఎన్ఎల్ చాలా సింపుల్గా ఉన్నాడు అనమాట. సో బిగ్ బాస్ నుంచి వచ్చాము, జబర్దస్త్కి వెళ్ళాము అన్న గర్వం ఏమాత్రం లేకుండా సో అక్కడ వచ్చినటువంటి ప్రజలతో ఫోటోలు అయితే దిగాడు. సో అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరితో చిన్న పెద్ద అందరితో కూడా సెల్ఫీలు అయితే ఇచ్చాడనమాట. సో అతని ఓపిక అయితే సెల్యూట్ అయితే చేయొచ్చు. సో చూడండి, గైస్ చూసారా, ఆకాశమే ఈడిందా ఇసుకెత్తలు రాళ్ళంతమంది జనమైతే వచ్చారన్నమాట. చర్చి లోపల బయట రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా జనమే.
వాడు పట్టుకోవాలి